ప్రెజెంట్ క్రికెట్ వరల్డ్ లో ఎక్కడ చూసినా గానీ ఒకటే హాట్ టాపిక్. అదే వైభవ్ సూర్యవంశీ టీమిండియా డెబ్యూట్ గురించి. ఒక్కసారిగా ఈ వండర్ కిడ్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాడు. ఫ్యాన్స్, క్రికెట్ ఎక్స్పర్ట్స్, లెజెండరీస్ కూడా ఈ బేబీ బాస్ డెబ్యూట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం రోజుకో రీజన్ చెప్తూ వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ ని లేట్ చేస్తూ వస్తున్నారు. అయితే అసలు వైభవ్ సూర్యవంశీని ఎప్పుడు డెబ్యూట్ చేపించే ఛాన్స్ ఉంది, అసలు చేపిస్తారా లేదా, దీని గురించి మాజీలు ఏమంటున్నారు, ఇంకా మన ఎనాలిసిస్ కూడా వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉండబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. నిజానికి ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న తర్వాత రీసెంట్ గా కంప్లీట్ అయిన ట్రై నేషన్ సిరీస్ లో ఫైనల్ లో శ్రీలంక ఏ మీద జస్ట్ 29 బాల్స్ లో 94 రన్స్ కొట్టిన తర్వాత ఇంకేముంది, వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకి డెబ్యూట్ ఇస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ ఇంకా ఇంగ్లాండ్ T20 సిరీస్ కి స్క్వాడ్ లో సెలెక్ట్ అయ్యాడు. స్క్వాడ్ లో వైభవ్ సూర్యవంశీ పేరు చూసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ తెగ సంబరి పడిపోయారు. ఖచ్చితంగా వైభవ్ ప్లేయింగ్ 11 లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి. టీమిండియా మేనేజ్మెంట్ టోటల్ రివర్స్ స్ట్రాటజీని ప్లే చేస్తుంది. వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11 లో ఆడించలేదు. ఐర్లాండ్ తో సిరీస్ కి అయితే కేవలం పోస్టర్ బాయ్ గా యూజ్ చేసుకొని టికెట్లు అమ్ముకున్నారు తప్ప ప్లేయింగ్ 11 లో వైభవ్ సూర్యవంశీని అయితే ఇంక్లూడ్ చేయలేదు. అక్కడే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎంతో మంది వైభవ్ ని చూడటానికే ఐర్లాండ్ సిరీస్ ని చూడడానికి స్టేడియంస్ కి వెళ్లారు. వైభవ్ లేకపోవడంతో చాలా మంది వెళ్లిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. టీమిండియా దరిద్రానికి తగ్గట్టు ఆ సిరీస్ కూడా ఓడిపోయింది. ఏకంగా వైట్ వాష్ అయ్యారు. దాంతో ఇక ట్రోల్స్ ఫైర్ స్టార్ట్ అయింది. వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేసుంటే రిజల్ట్ వేరేలా ఉండేది, మీరు కావాలని వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ లేట్ చేస్తున్నారని ట్రోల్స్ మొదలు పెట్టారు. గౌతమ్ గంభీర్ ని, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని, టీమిండియా మేనేజ్మెంట్ ని ఒక రేంజ్ లో ఆడుకోవడం మొదలు పెట్టారు. సరే పోనీలే, ఐర్లాండ్ టూర్ అంటే శ్రేయస్ అయ్యర్ కి యాజ్ ఎ కెప్టెన్ గా ఫస్ట్ టూర్ కాబట్టి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తోనే ప్లేయింగ్ 11 బిల్డ్ చేశారు. పోనీలే, ఇంగ్లాండ్ సిరీస్ కైనా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారని అందరూ హోప్ పెట్టుకున్నారు. బట్ ఈ ఇంగ్లాండ్ లో T20 సిరీస్ కూడా వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ వచ్చేటట్టు కనపడట్లేదు. టీమిండియా మేనేజ్మెంట్ వాళ్ళకని చూస్తుంటే ఈ సిరీస్ లో కూడా వైభవ్ సూర్యవంశీ వాటర్ బాయ్ గానే యూజ్ చేసుకునేటట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కెట్ వైభవ్ సూర్యవంశీ రెడీగా ఉన్న వైభవ్ కోసం సీనియర్ ప్లేయర్స్ లాంటి సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టి వాళ్ళ రెస్పెక్ట్ ని కోల్పోయేలా చెయ్యలేము కాబట్టి వైభవ్ సూర్యవంశీ కోసం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే అంటూ ఇండైరెక్ట్ గా మాట్లాడాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజెంట్ టీమ్ లో ఉన్న హైరార్కీ వల్ల వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ ఇప్పుడప్పుడే చేపించట్లేదని. ఇంతకు ముందు కెప్టెన్ కూడా అదే చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ 2026 T20 వరల్డ్ కప్ లో ఉన్న ప్లేయర్స్ ని అప్పుడే పక్కన పెట్టలేం, పర్ఫెక్ట్ టైమ్ లో వైభవ్ సూర్యవంశీకి రావాల్సిన ఛాన్సెస్ వస్తాయి, అప్పటి వరకు వైభవ్ వెయిట్ చేయాల్సిందే అని తేల్చి చెప్పేశాడు. కానీ ఫ్యాన్సే ఇంకా వైభవ్ అప్పుడు డెబ్యూట్ చేస్తాడు, ఇప్పుడు డెబ్యూట్ చేస్తాడని పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ ఇలా అంటుంటే మరోవైపు మాజీలు వేరేలా రెస్పాండ్ అవుతున్నారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ అయితే వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ టూర్ లో ఆడిచ్చుంటే బాగుండేది, 15 ఏళ్ల కుర్రాడికి ఇది మంచి ఆపర్చునిటీ, వచ్చిన టైం ని మంచిగా యూజ్ చేసుకునేవాడు, మ్యాచ్ల్ని కూడా గెలిపించుకునేవాడని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలు చేశాడు. సునీల్ గవాస్కరే కాదు, రవి శాస్త్రి కూడా ఈ విషయం పైన రియాక్ట్ అవుతూ ఇలా అన్నాడు, ఆ పిల్లాన్ని ఐర్లాండ్ తోనే ఆడించాల్సింది, అది చాలా స్లో అండ్ స్పాంజీ ట్రాక్, పైగా గ్రౌండ్ కూడా చాలా చిన్నది, అక్కడ గనక వైభవ్ ఆడి ఉంటే బాల్స్ అన్ని స్టేడియం టెర్రస్ పైనే ఉండేవి, ఐర్లాండ్ ఇంగ్లాండ్ బౌలర్ల ప్యాంటు ఊడదీసి వదిలేవాడు, అతనికి వీలైనంత త్వరగా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వాలని శాస్త్రి కూడా చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు. నుంచి ఏబీ డివిలియర్స్ కూడా రెస్పాండ్ అవుతూ వైభవ్ సూర్యవంశీ ఒక టాలెంటెడ్ కిడ్, నిజంగానే వైభవ్ కి ఛాన్సెస్ ఇచ్చి ప్లేయింగ్ 11 లో ఉంచితే తనకి మంచిగా ఆపర్చునిటీస్ వస్తాయి, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, అప్పుడే తనకంటూ ఒక నమ్మకం ఉంటుందని ఏబీ డివిలియర్స్ కూడా వైభవ్ సూర్యవంశీని బ్యాక్ చేస్తున్నారు. ఇలా మాజీలందరూ, క్రికెట్ ఎక్స్పర్ట్స్ అందరూ వైభవ్ సూర్యవంశీని బ్యాక్ చేస్తూనే ఉన్నారు.
సరే బానే ఉంది. వైభవ్ సూర్యవంశీని డెబ్యూట్ చేపిచ్చాలని డిమాండ్స్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీకి అన్యాయం జరుగుతుందని, పాలిటిక్స్ జరుగుతున్నాయి. కావాలని వైభవ్ సూర్యవంశీని డెబ్యూట్ చేపిచ్చట్లేదు. కావాలని సచిన్ టెండూల్కర్ రికార్డ్ ని బ్రేక్ చేయనీయకుండా వైభవ్ సూర్యవంశీని ఆపుతున్నారని చాలా విమర్శలు, కామెంట్సే చేస్తున్నారు. బట్ ఒకటి ఆలోచించట్లేదు. వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేస్తే ఎవరిని డ్రాప్ చేయాలని. ఎవరిని డ్రాప్ చేయాలి? అయితే ఇషాన్ కిషన్ ని లేదా సంజు సామ్సన్ ని. ఇషాన్ కిషన్ విషయానికొస్తే ఆఫ్టర్ 2 years తర్వాత నానా కష్టాలు పడి డొమెస్టిక్ క్రికెట్ ఆడి లిస్ట్ ఏ క్రికెట్లు ఆడి ఎంతో కష్టపడి ఇషాన్ కిషన్ T20 ఫార్మాట్ లో ఓడిఐ ఫార్మాట్ లోకి బ్యాక్ వచ్చాడు. బ్యాక్ లో రావడమే కాదు, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. 2026 T20 వరల్డ్ కప్ లో ఇషాన్ కిషన్ తన బెస్ట్ నాక్స్ ఆడాడు. టీమిండియాని కష్టాల్లో నుంచి కాపాడాడు. మరి అలాంటి ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టడం కరెక్టా? మీరే చెప్పండి. మరి సంజు శాంసన్ గురించి గుర్తులేదా? 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉంటాడా లేదా అని డౌట్ వచ్చినప్పుడు జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అంటూ మీరే హ్యాష్ ట్యాగ్స్ రన్ చేశారు. 2026 T20 వరల్డ్ కప్ లో కూడా సంజు శాంసన్ ఒక గొప్ప ప్లేయర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. సెంచరీ కొట్టి టీమిండియాని సెమీఫైనల్, ఫైనల్ లాంటి నాకౌట్ గేమ్స్ కి తీసుకెళ్లాడు. ఐపీఎల్ లో కూడా సిఎస్కే కి ఒక సెంచరీ కొట్టాడు. మరి T20 ఫార్మాట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పుడు సంజు శాంసన్ ని ఎలా పక్కన పెడతారు? జస్ట్ లాస్ట్ 3 innings లో సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడని సంజు శాంసన్ ని తీసేసి వైభవ్ సూర్యవంశీని యాడ్ చేయాలంటే ఎలా కుదిరిద్ది? అఫ్ కోర్స్ T20 ఫార్మాట్ లో ఫెయిల్ అవ్వడం చాలా కామన్. అది కూడా టాప్ ఆర్డర్, అది కూడా ఓపెనర్ లో సంజు శాంసన్ ఫెయిల్ అవ్వడం చాలా కామన్ థింగ్. ఇది భూతద్దంలో పెట్టి చూసి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వడం అంటే అది చాలా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు మీరు జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని చేసిన వ్యాఖ్యలు మీరే కొట్టి పారేసినట్టు అవుతుంది. సో టీమిండియా మేనేజ్మెంట్ 2026 T20 వరల్డ్ కప్ లో బెస్ట్ నాక్స్ ఆడిన ఆటగాళ్ళని బ్యాక్ చేయడం చాలా మంచి పని, చాలా ఇంపార్టెంట్ థింగ్ కూడా. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి మంచి మంచి ప్లేయర్స్ ని సెక్యూరిటీ ఇవ్వాలి, బ్యాక్ చేయాలి. అప్పుడే టీమిండియా కోసం బెస్ట్ నాక్స్ ఆడగలరు. టీమిండియాకి మంచి ప్లేయర్స్ దొరుకుతారు. నిజానికి వైభవ్ సూర్యవంశీ ఇంకా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడే గనక వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వచ్చేస్తే అది వేరే ప్లేయర్స్ కి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా డొమెస్టిక్ ప్లేయర్స్ కి ఐపీఎల్ ఆడేస్తే చాలు టీమిండియాకి సెలెక్ట్ అయిపోతాం అనే రాంగ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. అప్పుడు డొమెస్టిక్ కాకుండా ఎక్కువ ఐపీఎల్ ఆడటానికి క్రేజ్ చూపిస్తారు. సో ఇదొక విషయం అయితే, ఇంకొక విషయము వైభవ్ సూర్యవంశీ ముందు చెప్పినట్టుగా స్టిల్ లెర్నింగ్ లోనే ఉన్నాడు. కాబట్టి వైభవ్ సూర్యవంశీకి అర్థం కావాలి ప్లేయింగ్ 11 లో చోటు దక్కాలంటే ఎంత కష్టపడాలో. అఫ్ కోర్స్ టీమిండియాలో చోటు దక్కడమే వైభవ్ సూర్యవంశీకి పెద్ద విషయం. ఎందుకంటే ఇక్కడ హెడ్ కోచ్ ఇంకా సీనియర్ ప్లేయర్స్ తో ఆడి ప్రాక్టీస్ చేసి ఎలా ఉండాలి, ఎలా ఆడాలి, డిసిప్లైన్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. ఇంకా ఇంగ్లాండ్ పిచ్లపై ప్రాక్టీస్ చేసి వైభవ్ ఇంకా రాటు తెలుతాడు. తన స్కిల్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడు. పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇదే విషయాన్ని గుర్తు పెట్టుకొని టీమిండియా మేనేజ్మెంట్ వైభవ్ సూర్యవంశీని స్క్వాడ్ లో జాయిన్ చేసింది తప్ప ఏదో ఫస్ట్ గేమ్ నుంచే ప్లేయింగ్ 11 లో ఉంచుతామని ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి మనము ఈ డిమాండ్స్ ఆపేసి వైభవ్ సూర్యవంశీని ఫ్రీ హ్యాండ్ తో ఎప్పుడైతే టీమిండియా మేనేజ్మెంట్ డెబ్యూట్ చేపిస్తుందో అప్పటి వరకు కొంచెం ఓపిక్ గా వెయిట్ చేస్తే బాగుంటది. అఫ్ కోర్స్ ఇలాంటి వండర్ కిడ్ డెబ్యూట్ కోసం ఎంతమందో వెయిట్ చేస్తున్నారు. బట్ టీమిండియా మేనేజ్మెంట్ కి ఒక ప్రాసెస్ ఉంటది. వాళ్ళు కూడా అది ఫాలో అవ్వాలి. దేన్ని డైరెక్ట్ గా వన్ స్టెప్ ఈజీ ప్రాసెస్ చేయలేరు. ఓవర్ నైట్ స్టార్ కదా అని టీంలోకి తీసుకొచ్చి పెట్టేయలేరు. సో టీమిండియా మేనేజ్మెంట్ కి వాళ్ళకి కావాల్సిన టైం ఇద్దాం. ఇంతకీ మీలో ఇంతమంది వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ పెట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.